అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి నవ్వులు పాలు చేయడానికి పేరునని ఒక్కటి చాలు. ప్రెస్ మీట్ పెడతాడు. ఎందుకు మాట్లాడతాడో, ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే తాడేపల్లి ప్యాలెస్ అంటారో, ఫోటోలు బయట పెడతారో, వీడియోలు బయట పెడతారో, అలాగే మీ ఇంటి ఫోటోలు, మీ బాత్రూమ్ ఫోటోలు కూడా బయట పెట్టచ్చు కదా అని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది చూడండి. మాట్లాడుతూ రాస్తారు. అంటే ఇటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఈ వార్తలు రాయటమే కాకుండా ప్రతిదీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ గురించి, తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాట మాటకి. తాడేపల్లి ప్యాలెస్. నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. నిజంగా మీలో ఎర్ర బుక్కు రాసింది నిజమైతే, అంత నిజంగానే మీరు ఖలీజా ఉన్న రాజకీయ నాయకుడు అయితే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, హైదరాబాద్ లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా? ఎవరన్నా ఒకసారి మీడియా టూర్ పెట్టండి. ఇప్పుడు నీకు క్లారిటీగా చెప్తా విను. జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో తన కొంపకు సంబంధించి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ఉందో, అదే పండగ వచ్చిన పబ్బం వచ్చిన సెట్టింగ్లు వేసారు కదా, గుడి సెట్టింగ్లు గట్టి వేసుకుని పూజలు చేసేసేవారు కదా. ఇద్దరు దంపతులు కూర్చొని ప్రసాదం ముట్టుకోకుండా కిల్లే వాటర్ తాగేసి పూజలు చేసేవారు. ఐడియా ఉందా? ఆ పూజలు చేసే సమయంలోని జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఏదైతే ఉందో, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఆ సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోలు వచ్చి బాగా గుర్తుందా? డ్రోన్ కెమెరాలతో తీసేవారు. అవి మన అఫీషియల్ పేజీలో కూడా వేసేసేవారు, సాక్షిలో కూడా వచ్చేసేది. అవునా? జగన్మోహన్ రెడ్డి కొంప అంత ఫేమస్ అవడానికి గల కారణం ఏంటనుకుంటున్నావు? అన్ని సెట్లు కూడా అక్కడే వేసుకున్నాడు. అదొక మినీ రామోజీ ఫిలిం సిటీ లాంటిది అన్నమాట. ప్రభుత్వానికి సంబంధించి ఏ కార్యక్రమం చేయాలన్నా, ఒకవేళ ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా సరే అక్కడే సెట్ వేసేవాడు. అదే కొంపలో సెట్ వేసేవాడు. గుడి సెట్టింగ్లు కూడా వేసాడు. ఆఖరికి సచివాలయం కూడా సెట్ వేసాడు అక్కడే, అదే కొంపలో. అవునా? సీఎం క్యాంపు కార్యాలయంగా కొంపలోనే కట్టుకున్నాడు కదా, కొంపనే వాడుకున్నాడు కదా. మరి బయటికి రాకుండా ఎలా ఉంటాయి ఫోటోలు? బయటికి రాకుండా ఏ విధంగా ఉంటాయి? బయటకు వస్తాయి కదా. మరి మాత్రం చిన్న లాజిక్ తెలియదా నీకు? 5 ఏళ్ళు పరిపాలించింది ఎక్కడి నుంచి? కొంపలో ఉండే కదా పరిపాలించాడు. చివరికి సచివాలయం సెట్టు కూడా కొంపలో వేసుకున్నాడు కదా. మరి 5 ఏళ్ల కాలం పాటు దాన్నే వాడి అక్కడే ఉండి అక్కడి నుంచే పరిపాలించి మీడియాకి మీరే చెప్పి సీఎం క్యాంపు కార్యాలయంలో ఎక్కడ ఉంటాయి ఏంటని చెప్పేసి మీరే చెప్పి ఇవాళ ఫోటోలు బయటకు వచ్చినాయి, ఫోటోలు తీస్తున్నారో, ఇల్లు ఫోటోలు బయటకు ఎందుకు పెట్టాలా, బాత్రూంలో ఫోటోలు పంపించండి. నీకు బుర్ర ఉందా బుర్రపోయిందో మాకు అర్థం కావట్లా. ఏ ముఖ్యమంత్రి అలా చేయలేదే? చేశారా? ఇంట్లో నుంచి పరిపాలించిన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసావు నువ్వు? గతంలో చంద్రబాబు నాయుడు గారిని అలా చేశారా? తన ఇంట్లోనే క్యాంపు కార్యాలయం ఒకటి కట్టేసుకొని సచివాలయం సెట్ వేసేసి ఆయన ఎప్పుడైనా చేశాడా? అన్ని దిక్కుమాల మాటలు, పనికిమాల మాటలు. నేను అందుకే అనేది తురుపల నాన్నడికి ఏమీ తెలియదు. వీడికి వచ్చి ఎడతాడు చెప్తే అంతకుమించి ఏమీ తెలియదు. బాగా చేసుకుంటున్నాడు. ఎర్రపుస్తకం అంటాడో, గుండ్లు అంటాడో, ధైర్యం అంటాడో, విషప్రచారం అంటాడో. ఇప్పుడు ఏదో మళ్ళీ కొత్తగా రామోజీరావు గారు వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తున్నారు, మళ్ళీని ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మేము అనేక సందర్భాల్లో చెప్పాం. మరి మన మాటకి పత్రిక అధినేతల గురించి మాట్లాడితే నీకు ఒక పత్రిక ఉంది, దానికి యజమాని ఉన్నారు. ఆ యజమాని ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వైఎస్ భారతిరెడ్డి. ఆవిడ పేరు కూడా ప్రస్తావిస్తారు. ఆ అవకాశం మీరు వాళ్ళకి కల్పించేస్తున్నారు. చూస్తారు. ఏ ప్రతిసారి ఇదే అక్కడికోలా ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని తిట్టడం ఏంటని చెప్పేసి వాళ్ళు కూడా అలాగే తిడతారు. ఎవరిని తిడతారు? అప్పుడు మనం తిట్టించే కార్యక్రమాలు చేయకూడదన్నా. నీకు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడాలి. ఇంక సెక్యూరిటీ గురించి మాట్లాడతాడు. అంతమంది సెక్యూరిటీ ఉన్నారు, ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారని చెప్పేసి విష ప్రచారం చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ పెట్టుకోలేదా? భారీగా పెట్టుకున్నాడు కదా. ఇంచుమించు 900 మంది, 900 పైచిలికే పెట్టాడా? ఏకంగా స్పెషల్ పోలీస్ బెటాలియన్ అని చెప్పేసి సొంతంగా ఒక జీవో ఇచ్చేసి తన సెక్యూరిటీ కోసం. చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ కమాండర్స్ ఉంటారు, ఎన్ఎస్జీ సెక్యూరిటీ. అలా మనకు కూడా ఉండాలని చెప్పేసి ఏదో పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు మనోడు సొంతంగా ఒక బెటాలియన్ తయారు చేయించేసుకున్నాడు.
ఓ చట్టం చేసేసాడు, ఓ జీవో ఒకటి ఇచ్చేసాడు. ఇచ్చాడే లేదా? ఎక్కడికి వెళ్ళినా భారీ బందోబస్తే కదా, ఇంటి దగ్గర కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ భారీ బందోబస్తే కదా, ఒకరిద్దరు కాదు కదా. తెలుసుకో పేరు నాని, ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టడం దేనికి, ఎదవైపోవడం దేనికి, మనం అన్ని మాటలు మాట్లాడడం దేనికి? ఇంక హోమ్ టూర్ వీడియోలు చేసుకోవాలి, ఇంకా బాత్రూమ్ ఫోటోలు పెట్టండి, హాల్ ఫోటోలు పెట్టండి చేసి, నువ్వు మనం కొన్నావు కదా హైదరాబాద్లో 30 కోట్లు ఎంత పెట్టి వెళ్ళా, ఒక హోమ్ టూర్ చేసి ఏమో నేను కొన్నావు కొంప అని చెప్పేస్తాను. ఏం మంత్రులు అనుకుంటున్నావు, పిల్లలు అనుకుంటున్నావు, నాకు అర్థం కావట్లా. ఫోటోలు కావాలంటే ఫోటోలు వీడికి సిగ్గు అనిపించట్లేదు అసలు పేరు నాని నీకు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇల్లు అంత ఫేమస్ అవడానికి గల కారణం ఏంటి? ఫేమస్ అంటే అంటే ప్యాలెస్, ఆ ప్యాలెస్ అంత ఫేమస్ అవడానికి గల కారణం ఏంటి? మీరు చేసుకున్న ప్రచారమే, మీరు చేసింది. ఆ కొంప చుట్టూ చూసావా, ప్రజాధనంతో ప్రభుత్వ సొమ్ముతో ఒక గ్రిల్ లాంటిది కట్టేసుకున్నాడు, ఇనప కంచె. దానికి కూడా 3 కోట్ల రూపాయలు ఎంత అయింది, ప్రజల సొమ్మే. అదే కొంపకే కిటికీలని, బాత్రూమ్ కానీ వాటికి కానీ వీటికి కానీ లక్షల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచే. ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా తినేసాడు, ఎంత తినాలో అంతా తినేశారు. ఇవాళ వచ్చి ఎడుతున్నారు. మరి రుషికొండ భవనం గురించి ఎందుకు మాట్లాడట్లేదా నువ్వు? ప్రతిపక్ష నాయకుల్ని, మీడియాని, సామాన్య ప్రజల్ని మీరు అధికారంలో ఉన్నంతసేపు ఎవరిని అక్కడికి ఎందుకు వెళ్ళడం లేదు? దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? ఇక్కడికి వచ్చి కుక్క ఎడుపులు ఎందుకు ఎడుతున్నా నాకు అర్థం కావట్లా. విష ప్రచారాల గురించి, దుష్ప్రచారాల గురించి మీరు మాట్లాడితే మేము వినాలి, దేంతో నవ్వాలో మాకు అర్థం కావట్లా. ఒకసారి సాక్షి చూడు, సాక్షి చూస్తే నీకు తెలుసుద్ది. ఒక్క మాట వాస్తవం ఉండదు సాక్షి పేపర్లో, ఒక్క మాట వాస్తవం ఉండదు. ఆ పైనుండి డేట్ మినహాయించి ఆ డేట్ ఒక్కటే అందులో నిజం, మిగతా ఎన్ని అబద్ధాలే, ఏ మాట వాస్తవం ఉండదు. ఒక్క వార్తని నిజాయితీగా ప్రచురించలేరు అందులో. ఇక్కడికి వచ్చి మీరు అందరికీ పాఠాలు చెప్పేయాలా? మీరు అందరికీ పాఠాలు చెప్పేసే వాళ్ళు మేము వినాలా? కొద్దిగా సిగ్గుపడే పేరు నాని. అంత వయసు వచ్చిన తర్వాత ఒకటి 10 మంచి తిట్టించుకో మాకు. చాలా సందర్భాల్లో చెప్పు, ఎందుకు అంత పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుకో. నువ్వు మాజీ మంత్రిగా ఆల్రెడీ మంత్రిగా చేసావు కదా, మాజీ మంత్రివు కదా, నీకు ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది కదా. అంటే వీళ్ళు మాత్రం కొంపలో ఉండి పరిపాలన చేయొచ్చు, వీళ్ళే ప్రచారం చేసుకోవచ్చు. ఆ ఫోటోలు, ఆ వీడియోలు వీళ్ళే ప్రచారం చేస్తారు. వాటిని పేపర్లో ఎత్తేనేమో సిగ్గు మళ్ళీని. జగన్మోహన్ రెడ్డి ఇంటి ఫోటోలు బయట ఎలా పెట్టేస్తారు? జగన్మోహన్ రెడ్డిని అడిగి వెళ్ళి, అయ్యా జగన్మోహన్ రెడ్డి ఎందుకు నీ కర్మ, నువ్వు 5 ఏళ్ళు ఇంట్లో నుండి పరిపాలించావు, ఏళ్ళ చూసావు ఎంత ఏ పరిస్థితి వచ్చిందో మనకి అని నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడగాల. అంటే జనం ఓట్లేసి నువ్వు కొంపలో ఉండి పరిపాలించేస్తావునా? అన్ని సెట్టింగ్లు కొంపలో వేస్తావనా? అది కొంప కాదు, అది మినీ రామోజీ ఫిలిం సిటీలా చేసేసాడు. పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఏ సెట్టింగ్ అయినా అందులోనే, చివరికి సచివాలయం సెట్ కూడా వేసేసాడు. ఇంకా మళ్ళీ అధికారంలోకి వస్తే అసెంబ్లీ కూడా సెట్ అందులోనే వేసేద్దేమో. అందులో వేస్తే 175 మందిని తీసుకొచ్చేసి అక్కడే ఇంకా అక్కడే పెద్ద పొద్దులో కూర్చొని ఇలా విషపంలో నవ్వుకుంటా అక్కడి నుంచే చేసేద్దాడేమో. ఆయనకి మనసు సిగ్గుపడే.